దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ 8వ రోజు ప్రార్థనలో మనమందరము కూడా ఏక హృదయముతో దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నమ్మదగిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అతనికి అనుగ్రహించబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సామెతలు 2:6లో మీరు సెలవిచ్చినట్లుగా, జ్ఞానము దేవుడిచ్చే వరమై ఉన్నది తండ్రి. నీ జ్ఞానం చేత ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఎవరైనా దేవుని అడిగిన ఎడల వారు అడిగిన ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈరోజు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞానము కొదువుగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ జ్ఞానంను అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభువా, సొలొమోను మొదటి రాజులు 3వ అధ్యాయం 7-12 వచనంలో సెలవిచ్చి నీ సన్నిధిలో మొరపెట్టి నీ జ్ఞానం కొరకు అడిగినప్పుడు నా తండ్రి, సొలొమోనుకు మీ జ్ఞానంను అనుగ్రహించినటువంటి దేవుడు. నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో సెలవిచ్చినట్టుగా నా తండ్రి, మరి నీ ఆత్మచేత నింపి నీ జ్ఞానమును, ఆలోచనను మోషేకు అనుగ్రహించావని వాక్యం సెలవిస్తుంది తండ్రి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18-22 వచనంలో సెలవిచ్చినట్లుగా నా తండ్రి, దానియేలుని నా తండ్రి నీ జ్ఞానముతో, వివేకముతో, బలముతో నింపినటువంటి దేవుడు, బలమును అనుగ్రహించినటువంటి దేవుడు తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారో వారికి జ్ఞానంను అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభువా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో సెలవిచ్చినట్టుగా, జ్ఞాన వివేకములకు ఆధారమగు మీ ఆత్మచేత తెలివిని, ఆలోచనను, దేవుని యందు భయభక్తులను పుట్టించి మీ ఆత్మచేత నింపండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడునని వాక్యంలో మీరు సెలవిచ్చారు తండ్రి. వారు ఇల్లు కట్టుకునేలాగా ఆత్మీయ జీవితంలో వారిని మార్చుకొని, స్థిరపరిచి, బలపరిచి, అద్భుతమైన కార్యములు ప్రభు వారి జీవితంలో చేయులాగన మారు మనసును వారికి అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. మీరిస్తున్నటువంటి జ్ఞానమును బట్టి నీకు వందనాలు. ఆ జ్ఞానము చేత ప్రభువా వారిని కట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా కట్టండి. వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి. అంచె దినాలలో ప్రభువా ఎవ్వరి చేత మోసపోకుండా నా తండ్రి సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండలాగున ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ జ్ఞానము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నీ జ్ఞానము బలమునిస్తుంది. నీ జ్ఞానము తెలివిని అనుగ్రహిస్తుంది. నీ జ్ఞానము నీ మార్గాన్ని ప్రభువా మాకు బోధిస్తుంది, నేర్పిస్తుంది, చూపిస్తుంది ప్రభా. అట్టి జ్ఞానముతో నింపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ జ్ఞానమును ప్రతి ఒక్క హృదయంలో కుమ్మరించిన తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా వెలిగించిన తండ్రి, మనోనేత్రములు వెలిగించబడలాగున ప్రభా మీ వాక్యాన్ని ప్రభువా మీ జ్ఞానమును మాకు నేర్పించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు అడిగిన ప్రతి ఒక్కటి మీరు అనుగ్రహిస్తారని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈరోజు నీ జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నాం. కొదవగా ఉన్న వారికి నీ జ్ఞానం అనుగ్రహించి వారు కట్టబడి, బలపరచబడి, స్థిరపరచబడలాగిన కృప చూపించి సహాయం చేయమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్.